గౌరవనీయులైన శాసనసభ్యులు గారిని మేము ఆహ్వానించిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరోసారి తీరిగ్గా మేము వారిని పిలుచుకుని మాకు దాదాపు కనీసం 2 గంటలైనా ఉండేటట్టుగా మేము ముందుగానే వారిని ఆహ్వానిస్తున్నాం. తర్వాత మన సర్పంచ్ గారైన విశ్వనాథన్ గారిని మేము ఉదయాన్నే వారిని ఆహ్వానించా తప్పకుండా మీరు మా పాఠశాలకు రావాలని వారు కూడా వచ్చి ఇందులో పాల్గొనడానికి వారికి హృదయపూర్వకంగా అలాగా మరి గౌరవమైనటువంటి మీరు పచ్చని స్వేచ్ఛావాయువు పెదలో మేము నింపి ఒకే తాటిపై ఒకే రీతిగా భారతీయతను చూపిస్తాం. ద్రావిడ భాష రాష్ట్రముల భిన్నత్వంలో ఏకత్వం మేం పాటించి ప్రాచీన సంస్కృతి ఛాయల్లో మేం పయనించి భాష విభేదం వర్గ వైషమ్యం నిరసిస్తాం. జీవ బాంధవులు హరదుండిరి మహాత్కారునా
మా పిల్లలంతా ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు పిలిచారు, కారణం ఏంటో చెప్పని అడుగుతున్నారు. ఒకటి, పిల్లలతో కూడా మీరు కూడా సంతోషించాలని మా భావం. ముఖ్యంగా మీరు చెప్పవలసిన విషయాలు ఏంటంటే, మీ పిల్లలు ఏ విధంగా అభివృద్ధి పొందుతున్నారో మీరు కన్నారా చూడాలనేది మనకు ఉద్దేశం. మేము పాఠశాల మొదలుపెట్టిన దగ్గర నుండి కూడా దయచేసి మౌనంగా ఉండాలి పిల్లలు. ఉపాధ్యాయులు దయచేసి వారిని నెమ్మదిగా ఉంటుంది, శబ్దం రాకూడదు. ఈ పాఠశాల మొదలుపెట్టినప్పటికీ కూడా నేను ఫ్రీ ఎడ్యుకేషన్తో బోధిస్తున్నారు. ఈ సంవత్సరం కొత్తగా మేము ఈ పాఠశాలలో ప్రవేశించేటువంటి సంగతులు ఏంటంటే, ప్రతి వారం ఆయన పాఠంలో ఒక పాఠం కానీ 2 పాఠాలు కానీ ఆయన వెంటనే వారాంత పరీక్షలు పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. వారము పరీక్షలు పెట్టి ఎన్ని మార్కులు వస్తారో ఎన్ని పరీక్షలు కాదులు నెలాఖరున పరీక్షలు పెట్టి ఆ 4 వారాల్లో జరిగిన పాఠాల మీద నెలసరి పరీక్షలు పెట్టాలని మేము ఉద్దేశించాం. నెలవారీ మాత్రమే కాకుండా 3 నెలల తర్వాత త్రిమాసిక పరీక్షలని 3 నెలలకు పరీక్షలు జరగడానికి ఎవరు కూడా కాపీల మీద కానీ, ఫలితాల మీద కానీ, పుస్తకాల మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా ఫస్ట్ క్లాస్లో రావాలా, పాస్ కావాలా అనే ఉద్దేశంతో మేము ఈ విద్యా సంవత్సరం నుంచి కృషి చేస్తున్నాం. ఈ పరీక్షలు అన్ని కూడా అయిన తర్వాత అమ్మా దయచేసి తల్లిదండ్రులు కొంచెం వినండి, మీరు దయచేసి వెళ్ళదు. ఈ పరీక్షలు అయిన తర్వాత వారి మార్కులు కార్డు మీద వేసి వారికి మేము పంపించాలని మేము ఆలోచిస్తున్నాం. మీరు పిల్లలు నెల కాగానే లేక 3 నెలలు కాగానే వారికి ఎన్ని మార్కులు వచ్చినవో మీరు మీ దగ్గర తీసుకుని వస్తారు. మీరు సంతకం చేసిన తర్వాతనే మేము అందించినటువంటి ఉపాధ్యాయులను మేము గౌరవిస్తూ సెప్టెంబర్ 5వ తారీఖున వారికి బెస్ట్ టీచర్ అవార్డు మేము మా పాఠశాల తరఫున, ఎలిమెంటరీ స్కూల్ తరఫున ఒకరిని, హై స్కూల్ తరఫున ఒకరిని ఘనంగా సన్మానిస్తున్నాం. కొన్ని సంవత్సరం కూడా అలాగే సన్మానించాం. ఉపాధ్యాయులకు మరి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు అందజేస్తున్నారు. ఎందుకంటే పిల్లల బాధ్యత వారు వహించి కష్టించి పనిచేస్తున్నారు కాబట్టి అవార్డు మేము ప్రకటిస్తున్నాం. మరి ఎలిమెంటరీ స్కూల్లో 1 నుంచి 5 తరగతి ఉంది, హై స్కూల్లో 6 నుంచి 10 వరకు ఉంది. ఇందులో ఎంతో శ్రద్ధగా వాళ్ళకి హోంవర్క్ ఇచ్చి ఆ హోంవర్క్ చేయక టీచర్లు చేసి తప్పులేంతో ఉప్పులేంతో సరిచేసి వారు ప్రవర్తిస్తున్నారు. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాగా మేము కృషి చేస్తున్నాం. దీని వరకంటే మీ పిల్లల భవిష్యత్తు వరకు. అయితే ఇందులో మాకున్నటువంటి కష్టాలు కూడా మీరు చెప్పాలి. మీరు కూడా ఉపాధ్యాయులు కూర్చున్న వారు మాకు సలహాలు ఇవ్వాలి. అందరికీ వాళ్ళకి ఇచ్చాం. 1 నుంచి 5 తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ జీతాలు వస్తున్నాయి, వారు కష్టపడి పనిచేస్తున్నారు. కానీ హై స్కూల్ ఉపాధ్యాయులకు ఇప్పుడు జీతాలు రాలేదు, ఇంకా కొంత సమయం పడుతుంది, కొంతకాలం పడుతుంది. మరి మేము ఇంత కష్టించి మీ పిల్లలు జరిపించి వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారు కాబట్టి రాబోయే పబ్లిక్ పరీక్షలో 5 మార్కులతో కార్యక్రమాలని అవన్నీ విని దయచేసి మీరు అవసరంగా ఆలోచిస్తున్నారు. ఝాన్సీ లక్ష్మి కట్ట బ్రహ్మణ దేశభక్తులు, గాంధీ నెహ్రూ అబుల్ కలాం అంబేద్కరులు, అల్లూరి సుభాష్ భగత్ వీరులు అనేకులు ఆశించిన భారత నిర్మాణముకై అసూలు సహితం అర్పిస్తాం.
హైందవ సిక్కు ఇస్లాం క్రైస్తవ పారసీక జైనం బౌద్ధం మతాలు దేవుళ్ళు వేరైన మా దైవమే మాతృభూమి. మేమంతా భారతీయులం, మాలో ఉన్నది సంఘీభావం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంఘమాయిది. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంఘమాయిది. సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా. సత్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం. ఉప్పొంగే నదుల జీవజలాలు, ఉప్పు సముద్రం పాలు. యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు. ఉన్నది మనకు ఓటు, బ్రతుకు తెరువుకే లోటు. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంఘమాయిది. సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా. సమ్మెఘరావు దొంగి, బస్సుల దహనం లూటి. శాంతి సహనం సమధర్మంపై విరియను గుండా నాటి. అధికారం కై పెనుగులాటలో అన్నాదమ్ముల కోటి. హెచ్చలు హింసా ద్వేషం, ఏమవుతుంది దేశం. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంఘమాయిది. వెలుగు జాతి మనది, తెలంగాణ నాది, రాజలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది. అన్నీ కలిసిన తెలుగు నాది, మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైన మన అంతరంగమొకటేనన్న. జాతలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా. వచ్చిందన్నా వచ్చాడన్నా, వచ్చిందన్నా వచ్చాడన్నా. వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది రాన్మహేంద్రవరంలో. భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదన్ను, ఈ రెంటిలోన ఏది కాదన్న. ఇన్నాళ్ళ సంస్కృతి నిండుతున్న తెలుగు జాతి మనది, నిండుగా తెలుగు జాతి మనది.
ముందు పోరా ఓ భక్తుడా అందుతాయా పువ్వులు ఓ భక్తుడా అందుతాయా పువ్వులు నడుములొత్తి నీళ్ళొచ్చని ఓ చెలియా అందలేదా పువ్వులు ఓ చెలియా అందలేదా పువ్వులు ఇంకా కొంచెం ముందు పోరా ఓ భక్తుడా అందుతాయా పువ్వులు ఓ భక్తుడా అందుతాయా పువ్వులు తలలో భుజాలకు నీళ్ళు వచ్చి ఓ చెలియా అందలేదా పువ్వులు ఓ చెలియా అందలేదా పువ్వు కావాలనే శుభమత్త పువ్వురా నీకేం కావాలనే శుభమత్త పువ్వురా ఎల్ల కొద్దురా రైతన్న కొద్దురా ఎల్ల కొద్దురా రైతన్న కొద్దురా నువ్వే కావాలరా రంగమత్త పువ్వురా నువ్వే కావాలరా రంగమత్త పువ్వురా లారి లారి లాలల్లా దయచేసి ఎంఆర్ఓ గారు చాలా బిజీగా ఉన్నారని మేము ఆహ్వానించలేకపోయాము. దయచేసి క్షమించి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎంఆర్ఓ గారిని వారి దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సారీ అయ్యా థ్యాంక్ యూ గట్టిగా अरे बेरा निद्रा प्लेट कोण किसरा प्लेट वड़ा किसरा तुम्ही काफी किसरा అది రానపా ఇది రానపా
చెప్పండి పాట పడిచి బాధితులుగా మంచి మార్గదర్శనం ఇస్తున్న మా పాఠశాల సస్పెండ్ గారికి మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నిటికంటే అనుకోని విధంగా మేము గాబిస్తారు వస్తామని తెలియదు. ఈ కార్యక్రమం కూడా అన్ని ఎవరి కలర్లో భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. గీతామృతమును పంచిన భూమి,